కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తెలిపారు. దివంగత వరపుల రాజా జయంతి సందర్భంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 నుంచి 40 వరకు కార్పొరేట్ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ కూటమి నాయకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. చదువుకున్న యువతులకు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారి యొక్క విద్యా అర్హతలను బట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి అవకాశం దొరుకుతుందని, వారి విద్యా అర్హతకు సంబంధించి అనేక కంపెనీల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఏదైతే రేపు ఆగస్టు 14వ తారీఖున నియోజకవర్గంలో ఏదైతే నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి జయంతి సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి నిరుద్యోగుల్ని తీసుకుంటామన్న ఒక లక్ష్యంతో ఇప్పటికే మేము జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 14వ తారీఖున వికాస వారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు గ్రామంలో మా నివాస స్థలం దగ్గర అదైతే వరపుల రాజా గారి నివాస స్థలం దగ్గర ఆయన జయంతి సందర్భంగా జాబ్ మేళాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీలని కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా మేము నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ప్రతి గ్రామానికి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని ఫామ్స్ ఏదైతే మేము చేయమని చెప్తాం రిజిస్ట్రేషన్ చేసుకుని 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకి అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా మనం అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 30 నుంచి 40 కంపెనీలను ఆ రోజు అక్కడికి తీసుకొస్తాం. హెచ్ఆర్లు అందరినీ తీసుకురావడం జరుగుతుంది. వారి ఇంటర్వ్యూ చేసి ఆ రోజు మధ్యాహ్నానికి ఎవరెవరికైతే ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూలో విధించడానికి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. చక్కటి అవకాశాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి గ్రామంలో కూడా నాయకులు దీన్ని పైకి తీసుకుని ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం గురించి చెప్పి వారందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకున్నా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని కూడా మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రచారం చేసి నిరుద్యోగ యువతకి అవగాహన కల్పించేలాగా వారికి ఈ రోజు ఫలానా చోట జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా కూడా తెలియజేయాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.